వెల్కమ్ టు ఎడ్యుటైన్ యువర్ సెల్ఫ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 5 ఇయర్ ప్లాన్ గురించి ఈదర్ 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇండియన్ ఎకానమీ ప్రణాళికలను 5 ఇయర్ ప్లాన్ గురించి సింపుల్ ట్రిక్స్ అండ్ మైండ్ మ్యాప్స్తో ఈజీగా నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇప్పుడు మన టాపిక్ని 3 ఫేజెస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్లో 1 నుంచి 3 ప్లాన్ వరకు ఉంటుంది. సెకండ్ ఫేజ్లో 4th నుంచి 7th ప్లాన్ వరకు ఉంటుంది. థర్డ్ ఫేజ్లో 8th నుంచి 12th ప్లాన్ వరకు ఉంటుంది. సో మనకున్న 12 ప్లాన్స్ని మనం ఓన్లీ 3 ఫేజెస్గా డివైడ్ చేసాం. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఉన్న 1 నుంచి 3 ప్లాన్ వరకు మన ట్రిక్ వచ్చేసి AIS, where A stands for agriculture, I stands for industries, S stands for self-reliance. First phase is all about the foundation and industrialization. అంటే ఫస్ట్ ఫేజ్ వ్యవసాయానికి మొదటి ప్రాముఖ్యత ఇచ్చిందనమాట. దాని తర్వాత ఇండస్ట్రీస్కి ప్రాముఖ్యత ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఉన్న 4th నుంచి 7th ప్లాన్ వరకు మన ట్రిక్ వచ్చేసి GMF. G stands for Garibi Hatao, M stands for modernization, F stands for food grains. Second phase is all about the social era. అంటే పేదరిక నిర్మూలనకు ప్రాముఖ్యత ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో ఉన్న 8th నుంచి 12th ప్లాన్ వరకు మన ట్రిక్ వచ్చేసి LPG అండ్ HSR బెస్ట్ ఫ్రెండ్స్, వేర్ L stands for liberalization, P stands for privatization, G stands for globalization, H stands for human development, S stands for sustainable growth. ఇది వేగవంతమైన వృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చింది. మీకు ఏ టాపిక్ మీద టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching. Do subscribe Edutain Yourself.